నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అంశాలేందో ఓసారి తెలుసుకుందాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి ముందే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు 70,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునేందుకు సిద్దమైనాయి. ఇక సదస్సులో మరికొన్ని ఎంఓయూలు కుదరనున్నాయి. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించింది రేవంత్ సర్కార్. తద్వారా రాజకీయాల కంటే ప్రగతికే తాము ప్రాధాన్యం ఇస్తామని నిరూపించింది. సీఎం రేవంత్ అనుసరిస్తున్న సానుకూల విధానాల పట్ల సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. తెలంగాణ మోడల్ ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని అన్నారు సీఎం రేవంత్. హుస్నాబాద్ లో మాట్లాడుకుంటా అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినామని, మరో 6 నెలలలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో పంటలకు సాగునీరు అందించింది. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా 370 టీఎంసీల సాగునీటిని విడుదల చేసింది. ఈ ఖరీఫ్ లో 43.06 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా జరిగింది. గతేడాదితోటి పోలిస్తే 57,474 ఎకరాల అదనంగా సాగునీరు ఇచ్చింది రేవంత్ సర్కార్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు వస్తున్న ప్రాచుర్యాన్ని తట్టుకోలేని బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కార్ మీద బురద జల్లేటందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పరిశ్రమల భూముల మీద కొత్త డ్రామాలు షురూ చేసింది. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.